అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే మనం ప్రజెంట్ విలేజ్ వచ్చి నాయన్బాయి విలేజ్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు స్ట్రైట్గా ఆస్ట్రేలియల్స్ కనిపిస్తుంది కదండి. ఇక్కడ మనకు కనిపించేది ఆస్ట్రేలియల్స్. ఆస్ట్రేలియల్స్కి మరో పేరు కూడా ఉంది, ఆంధ్ర ఊటీ. ఇక్కడ వచ్చి ఆంధ్ర ఊటీ అంటాము. కొండపైన సుమారుగా ఇక్కడ గవర్నర్ బంగ్లా ఉంది, టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయి. ఇక్కడ సుమారుగా ఒక 5-6 కిలోమీటర్లు చుట్టుపక్కలంతా టమాటా పొలాలు అనేది సుమారుగా 8,000 ఎకరాలు ఉండొచ్చున్నా, 10,000 ఎకరాలే ఉంటాయి. సరౌండింగ్ ఆంధ్ర కానీ కర్ణాటక కానీ ఒక సుమారు అన్న చెప్పినట్లు 10,000 ఎకరాలే నాటింటారు. అన్నను ఇప్పుడు పరిచయం చేసుకుందాము. ఇక్కడ తోట వచ్చి 50 రోజుల చెట్లకు వచ్చాము ఫీల్డ్ విజిట్ చేద్దామని. ఎలా ఉన్నాయో అన్న మాటలనే తెలుసుకుందాం. అన్నా నమస్తేనా. నమస్తే, బాగున్నారనా? నా మీ పేరు చెప్పండి. దేవేంద్ర రెడ్డి. ఏ ఊరన్నా? నాయన్బాయి. ఎన్ని కిలోమీటర్లన్నా మీకు తోటకి ఇక్కడ పొలానికి? పొలానికి వచ్చి 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే మీ ఊరికి ఇక్కడికి? ఎన్ని ఎకరాలు వేసారన్నా? మేము 10 ఎకరాలు వేసాం. 10 ఎకరాలు వేసారా? ఓకేనా. అంతా ఎన్ని రోజులు చెట్లన్నా? అంతే, ఇది 52 రోజులు. 52 రోజులా? ఓకేనా. టమాటా నాటి నుంచి మీరు ఏం వాడినారు, ఏమన్నా ఐడియా ఉందన్నా మీకు? సింజెంటా వాళ్ళది ఇషోబియన్ ఎక్కువ వాడినాము. ప్లస్ వచ్చి మళ్ళీ సర్వం వాడినాము బాగా. 25 డేస్ 30 డేస్ చెట్లకి. సర్వం అంటే ఏమేమి ఉంటాయి ఒకసారి మీకు తెలిసింది చెప్పండి. సర్వం అంటే ఏమేమి మందులు? సిమోడెసెస్, ప్రకాశస్, క్వాంటీస్ అవన్నీ బాగా మంచి కంపెనీవి, బ్రాండ్ కూడా బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగుంది. దాంతోపాటు మిరావిడ్ కూడా 4 కలిపితేనే సర్వము కొట్టినాము. బాగా స్ప్రే కూడా చేసాము. చెట్లు బాగా ఎదుగుదల, గ్రోతింగ్ బాగా వస్తాయి. అంటే ఇప్పుడు సర్వం అని చెప్పాం కదా, సర్వం అంటే ఇవి కొట్టినాక ఏమేమి కంట్రోల్ అయింది మీరు చూసిన దాంట్లో మీరు చెప్పండి. ముడుగు వైరస్ ఎక్కువ బాగా కంట్రోల్ చేస్తుంది. ముడత వైరస్. ఓకే అండి. అలాగే ముడత వైరస్ దేనివల్ల వస్తుంది? ముడత వైరస్ అంటే మీకు తెలిసింది క్లైమేట్ బట్టి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కువ వైరస్లు ఎక్కువ వస్తున్నాయి కదా, సన్నాకు టైప్. అవునవును, సన్నాకు వచ్చేది వైరస్ వచ్చేది ముఖ్యంగా తెల్లదోమ వల్ల వస్తుంది. అలాగే త్రిప్స్, తామర పురుగు అంటాము, వాటి వల్ల వస్తుంది అనేది మీకు తెలీదు, నేను మీకు చెప్తున్నా. తర్వాత ఇంకేమేమి కంట్రోల్ అనేది చూశారు? ఆకు బాగా చెట్టు సర్వం అనే మందు అనేది చెట్టు టమాటాకి బాగా ఎదుగుదల మెయిన్ పాయింట్ నాకైతే. ఓకేనా. ఓకేనా. తర్వాత వచ్చి మిరావిడ్ అని చెప్పాం కదా, దాంట్లో బూడిది నల్లమచ్చ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇవన్నీ మీరు బాగా గమనించారు కదా. తోట సుమారుగా ఒక 5 అడుగులు పైనే ఉంది. మీరు తర్వాత ఏం స్ప్రే ఇచ్చారు? సర్వం తర్వాత ఏమన్నా ఐడియా ఉందా మీకు? సర్వం తర్వాత మనమేమి అంత ఏమి వెళ్ళాలి అంతే కదా. సర్వంతోనే బాగుందని చెప్తారు. ఓకేనా. తర్వాత ఎరువులు ఏం వాడారు? గ్రేడ్ 1, గ్రేడ్ 2 వదిలాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2. గ్రేడ్ 1 ఎలా ఉంది రిజల్ట్? ఎవరికైనా చెప్పచ్చా? మేము కూడా ధైర్యంగా వాడుకోండి అనే చెప్పచ్చు. మీరు కూడా పక్కన రైతులకు కూడా చెప్తారా? దండిగా చెప్పినాం. ఓకే. గ్రేడ్ 1 అంటే ఫిట్సాల్ 1, ఫిట్సాల్ 2. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే రైతులకి చాలా వరకు తెలియదు ఏమి ఎరువులు వాడాలా, ఏమి ఎరువులు వాడకూడదు అనేది. కరెక్ట్గా ఫిట్సాల్ 1 అనేది చిన్న చెట్లప్పుడు వాడితే మంచి ఎదుగుదలతో పాటు పూత కూడా తొందరగా వచ్చేకి ఇవన్నిటికీ బాగా పనిచేస్తుంది. తర్వాత వచ్చి గ్రేడ్ 2 అంటాము, ఫిట్సాల్ 2. అది వాడితే పూత పిండి బాగా సెట్టింగ్ అవుతుంది. నిన్న 15-30 కూడా వాడామని చెప్పారు అన్న. ఓకేనా. ఈరోజు తెస్తున్నాము ఏమో చెప్పాడు. ఓకేనా. తర్వాత న్యూట్రియన్స్ కూడా ఏమేమి వాడారు? జింకు, బోరాన్, ఐరన్ 3 కలిపి. ఓకే, మంచిది. ఎందుకంటే మనకి న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పంటకు కావాల్సినవి న్యూట్రియన్స్ చాలా వరకు ఇంపార్టెంట్. రైతులు చాలామంది తోట డెవలప్ కావాలని డ్రిప్ ఎరువులు ఎత్తుకొచ్చి 5 మూటలు చెప్తే 10 మూటలు వేసేస్తారు. న్యూట్రియన్స్ మటుకు వాడరు. ఏం వాడరు అంటే ఏం కావాలి అన్నీ దాంట్లోనే ఉంటాయి కదా అంటారు, తెలీదు. అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
టమాటా పంటకి న్యూట్రియన్స్, మైక్రో న్యూట్రియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే అన్న చెప్పిన విధంగా న్యూట్రియన్స్ అందరూ చాలా వరకు రెగ్జోలిన్ కానీ, మ్యాక్స్ కానీ, బ్రిగ్జాల్ ప్లస్ కానీ, క్వాంటిస్ కానీ, బయోవిటా కానీ చాలా వరకు ఉన్నాయి. అందరూ వాడుకోండి. న్యూట్రియన్స్ వాడుకుంటేనే మీ పంట కూడా బాగా వస్తుంది. ఇంకా తర్వాత ఏం వాడతారన్న? ఇంకా ఇప్పుడే కదా, ఇంకా 10 రోజులు ఉన్నది కదా కటింగ్. ఇంకా నేను మీకు మంచి సజెషన్ ఇస్తున్నా చూడండి. కాయ సైజు, షైనింగు బాగా రావాలంటే ఒలగ్రా వారి 03737 వస్తుంది, అదైనా వాడుకోండి. కేఎంఎస్ అని వస్తుంది. కేఎంఎస్ తెలుసు కదా, మీరంతా వాడే ఉంటారు. ఇవి వాడుకోండి, బాగా వస్తుంది. ఇంకేమన్నా డౌట్ ఉందేనా? ఏం లేదు, మీరు ఇవన్నీ పాతవే, ఇవన్నీ వాడినవే. ఓకేనా? ఇప్పుడు అంతా చూశారు కదా, తోట అంతా 8 ఎకరాలు ఉంది అన్నోళ్ళది. మా దేవేందర్ రెడ్డి నాయనబావి, మీకు అందరూ సుపరిచితుడు, అందరికీ తెలిసిన అన్నే. చూడండి, అన్న బాగా వాడతాడు, మంచి మందులు వాడతాడు, మంచి ఎరువులు వాడతాడు, బాగా పంట వరకు ఏవన్నగా తీస్తాడు. మార్కెట్లో కూడా పోతే కాయలు కూడా మంచి క్వాలిటీ ఉండే కాయలే పండిస్తాడు అన్న. ఎందుకంటే పంట రేపు రేట్ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడే డిసైడ్ చేయము. అందుకోసమే అన్న ఎప్పుడైనా చెప్పేది ఒకటే, పంట బాగా తీస్తేనే మనకి కాయలు, పంట బాగా తీసినోడే కదా రేట్ అనేది రేపు నెల ఉంటుంది, ఎలా ఉంటుందో చెప్పలేము. అందుకోసము పంట బాగా తీసి కాయలు బాగా దిగుబడి పెంచినట్లయితే బాగా వస్తేనే అని అన్న అయితే నాకు చెప్పింది, మీకు చెప్తున్నాము. బాగా పంట వరకు ఏవన్గా ఉంది. ఎవరన్నా కావాలంటే ఇక్కడ గట్లపైకి వెళ్ళే దారిలో 8 ఎకరాలు అన్న బాగా పండించినాడు, చూడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.